on 30th November. We are demanding that మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది మీరు ఏదైతే క్యాష్ బెనిఫిట్స్ ఓటర్లకి మీరు గతంలో ప్రకటించారు ఆల్ క్యాష్ బెనిఫిట్స్ whether it is Raitu Bandhu scheme or Dalita Bandhu scheme or any other schemes, the cash, Congress party is demanding that these cash benefits be transferred immediately and before the date of notification, which is most likely on the 2nd or 3rd, all the benefits to the farmers, to the Dalits, to the housing beneficiaries, to the BCs, to the Muslims, whatever has been announced, all these cash benefits must be transferred before the date of notification. That is our demand to the government of Telangana, and also we have represented to the Election Commission that all benefits and ongoing schemes, the government of Telangana must do the cash transfer before the date of notification. That has been our primary demand. Also, use of official places such as Chief Minister's residence and MLA camp offices built at the cost of public exchequer are being used for political activity. Since the Model Code of Conduct has come into place, we have represented to the Election Commission of India that these official buildings, official bungalows, not be used for BRS party political activity. This is a representation we have submitted to the Election Commission of India yesterday. Also, in the allocation of election duties to officers, we have represented that officers who have been favoring the BRS party out of the way for the last 9.5 years, they not be assigned key critical election duties. We have also demanded that direct IAS and IPS officers should be posted as SPs and collectors of all districts. As far as possible, returning officers should also be direct IAS officers, because we have seen their functioning, many officers for the last many years, how partisan and how they have been helping or working on party agenda and not a government agenda for several years. We have given specific names of officers also to the Election Commission. So these are the some of the issues that I wanted to bring to your notice. Now our party president and MP, Mr. Revanth Reddy, will speak. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కేంద్ర ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు బదిలీ విషయంలో ఒక నిర్దిష్టమైన సూచన ఎన్నికల అధికారులకు చేయడం జరిగింది. నోటిఫికేషన్కి వచ్చే కంటే ముందు 2 తారీఖు 3 తారీఖు లోపలనే నగదు బదిలీ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేయమని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులు రాజకీయ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు, తక్షణమే వాళ్ళని బదిలీ చేసి అక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించడం అని రెండో సూచన చేయడం జరిగింది. మూడవది, రిటైర్డ్ ఆఫీసర్స్ని వాళ్ళ బంధువులందరినీ కూడా 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొచ్చి పదవులలో నియమించి వాళ్ళను ఒక ప్రైవేట్ ఆర్మీ కింద వాడుకొని పూర్తిగా ప్రతిపక్షాల మీద దాడులు చేసే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళను వినియోగిస్తున్నారు. కాబట్టి రిటైర్డ్ అధికారులందరినీ తక్షణమే ఎన్నికల అధికారులు తొలగించాల్సిందిగా పేర్లు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా కేసీఆర్ బంధువు ప్రభాకర్ రావు గారు, వేణుగోపాలరావు గారు, నర్సింగరావు గారు, రాధాకిషన్ రావు గారు, జగన్మోహన్ రావు గారు, ఆల్రెడీ డ్యూటీలో ఉన్న భుజంగరావు గారు, అదేవిధంగా దుగ్గ్యాల ప్రణీత్ రావు గారు, వీళ్ళందరూ కూడా
నిజాం దగ్గర రజాకర్స్ ఉండే వాళ్ళు అని విన్నాం. ఇప్పుడు ఈ నయా నిజాం దగ్గర ఈ ప్రైవేట్ ఆర్మీని ప్రభుత్వ జీతభత్యాలతో నియమించి కాంగ్రెస్ పార్టీ మీద అధికారుల మీద దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న ఐఏఎస్ అధికారులు జయేష్ రంజను, అరవింద్ కుమార్, సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు కీలకమైన శాఖలను 7-8 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా నిర్వహిస్తున్నారు. వీళ్ళు వ్యాపారస్తులను, సమాజంలో గౌరవమైన వాళ్ళని పిలిచి మీరు టీఆర్ఎస్కు ఎన్నికల నిధులు ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనా పైసా కూడా సహాయం మీరు అందించడానికి వీల్లేదు, వాళ్ళు మీ బంధువులైనా మీ మిత్రులైనా మీరు కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులైనా కూడా అనా పైసా కూడా సహాయం చేయడానికి వీల్లేదు అని సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ అండ్ జయేష్ రంజన్ ఈ ముగ్గురు అధికారులు పూర్తిగా సీఎం పేషీలో స్మితా సబర్వాల్ అండ్ రాజశేఖర్ రెడ్డి ఓఎస్డి వీళ్ళందరూ కూడా కలిసి పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొని టీఆర్ఎస్కు ఎన్నికల నిర్వహణ టీంలాగా పనిచేస్తున్నారు. వీళ్ళే కాకుండా చట్టవిరుద్ధంగా రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, ఆంధ్రప్రదేశ్ కాడర్ ఆఫీసర్, అతన్ని డీజీపీగా నియమించిందంటే అవుట్ ఆఫ్ ద వే ఈజ్ గెటింగ్ బెనిఫిట్. అందుకోసమని ఆంధ్రప్రదేశ్ కాడర్ అధికారిని సోమేష్ కుమార్ను కోర్టే తొలగించింది. ఇప్పుడు అంజనీ కుమార్ను ఎన్నికల అధికారులను నివేదిక చెప్పినాము మేము తొలగించమని. స్టీఫెన్ రవీంద్ర కూడా సర్వీస్లో ఉండి పూర్తిగా టీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. వాళ్ళిద్దరినీ బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది. సంక్షేమ పథకాలకు సంబంధించి సరైన విధి విధానాలు పాటించకుండా 8 సంవత్సరాల నుంచి రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి టీఆర్ఎస్కు ఎన్నికల నిధులను సమకూర్చే కాంట్రాక్టర్లకే బిల్లులు విడుదల చేసి అందులో నుంచి సొమ్ములు దండుకుంటున్నారు. కాబట్టి రామకృష్ణారావు గారిని తక్షణమే అక్కడి నుంచి తొలగించమని మేము చెప్పినాం. మేము ఒక పక్కన పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించమని మేము చెప్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఒక విష ప్రచారం మొదలుపెట్టారు. కాంగ్రెస్ నాయకులు పోయి బీజేపీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయొద్దని అడ్డుపడుతున్నారు. చూసిండ్రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఆపాలనుకుంటారు. మేము ఆపమంటలేము. నవంబర్ 2 తారీఖు లోపల తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఈ లోపల అధికారులు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, బీసీ బంధు కావచ్చు, వీటన్నిటి నిధులు ఏవైతే గతంలో మంజూరైనవో నవంబర్ 2 తారీఖు లోపల నిధులను అన్నిటిని కూడా విడుదల చేయమని మేము స్పష్టంగా అధికారులకు చెప్పినాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని, అక్కడ రాష్ట్రంలో బాధ్యత ఉన్న చీఫ్ సెక్రటరీని నేను డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, తక్షణమే నవంబర్ 2 తారీఖు లోపల ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరూ కూడా చెల్లింపులు జరగాలి. ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు చేయకపోతే ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2,000 వస్తుంది. కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4,000 ఇస్తాం. పెండింగ్ ఉన్న అన్నిటిని కూడా క్లారిటీ ఇంకా ఈ మంత్ పెండింగ్ అయింది అనుకోండి. సో ఇవాళ ఏది వాయిదాలు పడ్డా కూడా కేసీఆర్ ఎన్నికలను కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఏమీ చెల్లించకుండా దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తుండు. కేసీఆర్ మాయలో ఎవరు పడరు. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ మాయమాటలు చూసినాం. హుజూరాబాద్ ఎన్నికలలో ఇల్లు తిరిగి దళిత బంధు రాసుకొచ్చారు. ఎంతమందికి విడుదల జరిగినాయి? ఆలేరు నియోజకవర్గంలో ఒక ఊరినే దత్తత తీసుకున్నాడు. దళిత బంధుకు ఊరంతా సక్కగా ఉన్నిళ్ళని గులగొట్టినావు. ఎక్కడ పోయినావు మా వెంకటరెడ్డి గారు చెప్పు. వాసాలపల్లి ఆ పరిస్థితి ఏందో. చిన్నముల్కనూరు అని కరీంనగర్లో హుస్నాబాద్లో దత్తత తీసుకున్న గ్రామం ఉంది. 10 ఏళ్ళ నుంచి పూర్తి కాలే. సో కేసీఆర్ అనేవాడు ఏ మాట చెప్పినా అది అమలు చేయడు. ఇన్నాళ్ళు ఆయన ఏదో చేసినట్టు ఇప్పుడు మేమేదో అడ్డుకుంటున్నాం అన్నట్టు కాంగ్రెస్ మీద ఏదైతే విష ప్రచారం చేస్తున్నాడో ఇది తప్పుడు ప్రచారము. ఈ తప్పుడు ప్రచారాలు కూడా కేసీఆర్ను కాపాడలేవు. ప్రజలు నిర్ణయించుకున్నారు కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని.
ఇక మేడిగడ్డ విషయంలో అక్కడ సంఘ విద్రోహక శక్తులు ఏదో చర్యకు పాల్పడ్డాయి, బాంబులు పెట్టిండ్రు, పెద్ద శబ్దం వచ్చింది, పేలిపోయింది అక్కడ, అందుకే అవి కుంగిపోయినాయి. అంటే కేసీఆర్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ కోల్పోయినామని నేను అనుకుంటున్నా. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకే ఎగురుతాయి, భూమిలోకి కుంగిపోదు. ఇంత కనీస పరిజ్ఞానం 1వ తరగతి చదువుకున్నాను కూడా తెలుసు. దేంట్లోనైనా ల్యాండ్ మైన్ పెట్టినా, ఏమైనా డెటనేటర్లు పెట్టినా, ఏవైనా బాంబులు పెట్టి ఏదైనా పేలిస్తే, అసాంఘిక శక్తులు ఏదైనా పేలుడు పదార్థాలు ఉపయోగిస్తే పేలి గాల్లోకి ఎగురుతాయి, భూమిలోకి కుంగదు. మేడిగడ్డ ఎందుకు భూమిలోకి కుంగింది? కింద అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. మట్టి అయితే లేయర్స్ ఫార్మేషన్ ఉంటుంది, ఒక స్టేజ్ తర్వాత స్ట్రాంగ్ ఉంటుంది. బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పుడు వాటి మధ్యలో గ్యాప్లు ఉంటాయి. సో ప్రెషర్ పడ్డప్పుడు ఆ వాటర్ కానీ ప్రాజెక్ట్ కానీ ప్రెషర్ పడ్డప్పుడు కింద సాయిల్ రీసెటిల్ అయిపోయినప్పుడు అవి కదిలినాయి. కదలడంతో ఈ కంపోజిషన్ అంతా మారిపోయింది, దాంతో అవి కుంగిపోయినాయి. ఇది నిర్మాణ నాణ్యతా లోపము. సాయిల్ టెస్ట్ చేయాలి. మనం చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా పిల్లర్లు తీయాలంటే గుంత కొట్టి దాని కోర్ కట్ చేసి ఈ భూమి పట్టింపు ఎంత ఉందో ల్యాబ్కు పంపించేసి ఎక్కడ మనకు ఉందో అని అంత లోతు మనం తీసి బునియాదులు తీసి కడతాం. ఇంత పెద్ద ప్రాజెక్టు 1,50,000 కోట్లతో కట్టే కాళేశ్వరం 1000 ఏళ్ళైనా ఉండాల్సిన కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో ఆ ప్రాంతం అపారమైన బొగ్గు గనులు ఉన్నాయి. అసలు అపారమైన బొగ్గు గనులు ఉన్నప్పుడు సాంకేతికంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో ఆలోచించకుండా కక్కుర్తిపడి మీద గాల్లో మేడలు కట్టినట్టు మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి ఈరోజు అది కుంగిపోతే ఆ ఎల్ఎన్టీ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయకుండా, ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేయకుండా, ఆ కంపెనీ ఇచ్చిన లంచాలకు కక్కుర్తిపడి ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి పోతే ఇచ్చిన లంచాల లెక్కలు చెప్తారని వాళ్ళని కాపాడడానికి మావోయిస్టుల మీద, సంఘ విద్రోహక శక్తుల మీద నెపాన్ని నెట్టేసి మేడిగడ్డ కుంగిపోవడం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ మేడిగడ్డ కాదు, కేసీఆర్ కుంగిపోయే పరిస్థితి వచ్చింది, కేసీఆర్ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రాజెక్టుల వల్ల, ఈ తప్పుడు నిర్ణయాల వల్ల. అందుకే తెలంగాణ ప్రజలకు, ఓటర్లకి మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము. సంక్షేమాన్ని కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, సంక్షేమాన్ని పేదలకు దరిచేర్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇతర పథకాలన్నిటిని కూడా నవంబర్ 2 తారీఖు లోపలనే లబ్ధిదారుల ఖాతాలలో 100% నగదు బదిలీ చెయ్యాలి. ఇది నిర్దిష్టమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని నేను మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. సెంట్రల్ ఫస్ట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం నుంచి. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏం పరిశీలించారు, ఏం నివేదిక కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెడతలేదు? ఏంది నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు లాలూచి? అంటే మీకు ప్రొటెక్షన్ మనీ ఇచ్చిండు కాబట్టి మీరు కూడా కేసీఆర్ అవినీతిని కప్పిపుస్తున్నారు. కేంద్రం నుంచి, జలవనరుల శాఖ నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారులు అక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి నివేదిక తయారు చేసినప్పుడు నివేదికను బహిరంగపరచడానికి డ్యామ్ సేఫ్టీ అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంది? అంటే ఈ అంశాన్ని కూడా తప్పుదోవ పట్టించి బీఆర్ఎస్ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ డ్యామ్ సేఫ్టీ నివేదిక వచ్చిన తర్వాత అది సిబిఐని విచారణ చేయమని అడగాలనా, సెంట్రల్ విజిలెన్స్ నివేదిక అడగాలనా, లేకపోతే డైరెక్ట్గా క్రిమినల్ కేసు ఫైల్ చేసి అరెస్టు చేసి విచారణ చేయాలనా అనే దాని మీద స్పష్టంగా సాంకేతిక నిపుణులతో మాట్లాడి చెప్పడం జరుగుతుంది. ఈసీ చెప్పిండా, ఈఎన్సీ చెప్పిండా? మురళీధరరావు. ఎవరా మురళీధరరావు? ఎన్నేళ్ల కింద రిటైర్ అయ్యాడు? ఎందుకు పదవిలో కొనసాగుతున్నాడు? కేసీఆర్కి ఆయనకున్న బంధుత్వం ఏంది? ఇట్లాంటి వాళ్ళని పెట్టుకున్నదే అట్లాంటి దోపిడీకి పాల్పడడానికి. ఈఎన్సీ మురళీధరరావు 6 ఏళ్ల కింద రిటైర్ అయ్యిండు. రిటైర్ అయిన అధికారిని పెట్టి ఈ 1000 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్నాడు. 12 years బ్యాక్ అంట. సో 12 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయిన అధికారి అంత కీలకమైన బాధ్యత ఇచ్చినప్పుడు వాళ్ళ కుల సంఘ నాయకుడిని కాపాడుకోకపోతే లేకపోతే ప్రజల సొమ్ములను కాపాడతాడా? ఈఎన్సీ మురళీధరరావు డ్యామ్ సేఫ్టీ అధికారుల కంటే ముందే ఈయన ముందుకు వచ్చి పత్రికా ప్రకటన చేసిండంటే
ఏం జరుగుతుంది? కింద ఇసుక కొట్టుకపోదా అని అంచనా వేయాల్సిన అవసరం లేదా? మనం ఇల్లు కడితే ఉంటుందా కుంగుతుందా అనేది మనం అంచనా వేసుకోమా? ఆర్కిటెక్ట్ని ఎందుకు పెట్టుకుంటాం? సిడిపిఓ, సెంట్రల్ డిజైన్స్ ప్రాజెక్ట్స్ ఆఫీస్ వాళ్ళు మొత్తం ఈఎన్సీలు అందరూ కూర్చొని ఏ ప్రాజెక్ట్ అయినా కట్టాలనుకున్నప్పుడు స్పెసిఫిక్ డ్రాయింగ్స్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినాకనే కట్టాలి. మరి ఇమ్మీడియట్గా అది అప్రూవల్ ఇచ్చిన అధికారులను అరెస్ట్ చేయండి. ఎవరు అడ్డుకుంటున్నారు? నేను అనేది అదే, వాళ్ళు ఒక రకంగా మావోయిస్టుల మీద నెట్టేసి తప్పించుకుందామని సాంకేతికంగా ఇంకొక ఇసుక కొట్టుకపోతే ప్రాజెక్టు కుంగిపోతుంది అని అంటే ఎంత నాణ్యత లోపం ఉందో ఈఎన్సీ గారే చెప్పకనే చెప్తున్నాడు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పుడు మాటలు చెప్తున్నారు. అందుకే క్రిమినల్ కేసులు పెట్టి విచారణ చేస్తే కానీ ఇట్లా మాట్లాడేటోళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే తప్ప నిజాలు బయటికి రావు. ఇప్పుడు దాని రిపేర్ ఏం చేస్తాడు, రెనోవేషన్ ఏం చేస్తాడు అనేది సెకండరీ. జరిగిన తప్పిదానికి శిక్ష ఎవరికి, నేరం చేసింది ఎవరు, శిక్షించాల్సింది ఎవరిని ఫస్ట్ ఇది నిర్ధారించండి. తర్వాత రిపేర్స్, రెనోవేషను, రిస్టరేషన్ అనేది మళ్ళీ చూద్దాం. కేంద్రం అనేది ప్రొటెక్షన్ మనీ తీసుకుంది కదా. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్పినా మీరు ఇంటనే లేరు. కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదనలో ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. ఒకప్పుడు సుల్తాన్లు ఉన్నప్పుడు సామంతులు అందరూ కూడా సుల్తాన్కు కట్టేటోళ్ళు కప్పము. సో తెలంగాణ సామంతుడు ఢిల్లీలో ఉన్న చక్రవర్తికి కప్పం కడుతున్నాడు. అందుకే వాళ్ళు ఏమంటలేరు మావోడే కదా అని. ఒకప్పుడు నిజాం దగ్గర కాసిం రిజీ ఉండేటోడు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడానికి. ఇప్పుడు మోడీ దగ్గర కేసీఆర్ ఉన్నాడు వసూలు చేసి ఇలా కప్పం కట్టడానికి. ఇక నివేదికనే బయటికి రాలే, ఎవరి మీద కేసులు పెట్టలేదు. అవన్నీ ముందు చెప్దాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినంతవరకు మేము చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల అధికారులను కలిసి రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తూ ఉంది, రాష్ట్ర సంపదని ప్రజల కోసం కాకుండా పార్టీ ప్రయోజనాల కోసం ఎట్లా వాడుకుంటుందనేది చాలా స్పష్టంగా చెప్పాం. బీఆర్ఎస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ప్రజలకి రైతు బంధు ఇస్తామని, దళిత బంధు ఇస్తామని, బీసీ బంధు చేస్తామని, ఇతరత్ర క్యాష్ బెనిఫిట్స్ చాలా చేస్తామని చెప్పి చివరికి ఇళ్లకు సంబంధించి కూడా చెప్పి చేస్తున్నట్టుగా భ్రమలు కల్పిస్తూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఓ పక్కన చేస్తామని చెప్పే గోబెల్స్ ప్రచారం ఒక పక్కన, రెండో పక్కన మేము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఏదో ఆపుతా ఉన్నారని చేసే గోబెల్స్ ప్రచారం ఒక పక్కన. ఈ రెండు కూడా అటు ప్రజల్ని, ఇటు ప్రభుత్వాలని, లేకపోతే ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు కూడా తప్పుదోవ పట్టించే. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరిచ్చినటువంటి హామీల్ని ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు మేము త్వరగా అమలు చేయండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరగా అమలు చేయండి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని నోటిఫికేషన్ తర్వాత మిమ్మల్ని ఎన్నుకున్నది 5 సంవత్సరాలకే కాబట్టి ఈ కాల పరిమితి కూడా అయిపోతూ ఉంది. కాబట్టి మీరు చెప్పినటువంటి పనులను ఈ నోటిఫికేషన్ లోపలే మీరు అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ లోపల ఈ రైతు బంధు కానీ, లేకపోతే దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మిగతా క్యాష్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలకు అందించండి అని డిమాండ్ చేశాం. మేము అలా చేసేటట్టుగా చూడండి అని కూడా ఎన్నికల కమిషన్కి చెప్పాం. మేము చెప్పింది ఇదైతే వాళ్ళు ప్రచారం చేసేది, గోబెల్స్ ప్రచారం చేసేది ఇంకోటి చేస్తూ ఉన్నారు.
అందుకే మేము చాలా స్పష్టంగా మీ ద్వారా మరొకసారి స్పష్టత ఇస్తా ఉన్నాం. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండి, నోటిఫికేషన్ లోపల చేయండి. ఇదే మేము చాలా స్పష్టంగా చెప్పేది, ఇంత మించి ఏం లేదు. సరే, వాటికి సంబంధించి మీ ఇప్పుడు ప్రాసెస్లో ఉన్న అథారిటీకే మనం ఫిర్యాదు చేయాలి. ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు, ప్రైవేట్ వ్యక్తులు పొలిటికల్ పార్టీస్ తీసుకునే నిర్ణయం కాదు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం, ఫిర్యాదును వాళ్ళు సరైన విధంగా పరిష్కరించకపోతే కోర్టుకు వెళ్ళడం అనేది 2 అంశాలు ఉన్నాయి. సో మేము అధికారులకు అందుకే మీడియా పరంగా డిమాండ్ చేసినాం, ప్రత్యక్షంగా కలిసి కంప్లైంట్ చేసినాం. వాటి మీద వాళ్ళ చర్యలను బట్టి మా తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, చార్లెస్ శోభరాజ్, బిల్లా రంగాలు, దావుద్ ఇబ్రాహింలు ఎప్పుడైనా వాళ్ళ నేరాన్ని ఒప్పుకున్నారా? మా అంత దేశభక్తులు లేరు, మా అంత జాతి కోసం అంకితమైన వాళ్ళు లేరని చెప్పిండ్రు. కేటీఆర్ కూడా ఆ కోవకు చెందినోడే కదా. హరీషు, కేటీఆర్, చంద్రశేఖరరావు అనేట ఆయన ఓ బిల్లా రంగా, ఓ చార్లెస్ శోభరాజ్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలకు సమాధానం చెప్పరు, ఎదురుదాడి చేస్తారు. కాంగ్రెస్ ఏం చేసిందని 10 ఏళ్ళ నుంచి నువ్వు ఉంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది, కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. పాలకపక్షం నిర్ణయాలు తీసుకోవాలి, పరిపాలన చేయాలి, ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వాలి, అవసరమైతే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, బంధులు చేయాలి. అంటే బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా అట్లా జరగదు. తెలంగాణలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా. సో ఎప్పుడు కూడా బీజేపీ ఎన్నికలకు వచ్చేకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాచరణ మొదలైన తర్వాత ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మేము ఫస్ట్ పంపిస్తాం. అక్కడ ఎన్నికల వాతావరణాన్ని, కార్యకర్తలను సమన్వయం చేయడానికి. అంటే ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, వీటన్నిటిని కూడా ఎన్నికల కార్యాచరణ కోసం ఫస్ట్ రాష్ట్రాలకు మేము పంపిస్తాం. మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అవన్నీ. బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఇవి. సో వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి వాళ్ళు అదే పని చేస్తున్నారు. సార్ मैं एक ही बात का साफ कहना चाहता हूँ. कल हम लोग इलेक्शन कमीशन ऑफ इंडिया से मिले. तेलंगाना चुनाव में जो भारतीय जनता पार्टी एंड भारतीय राष्ट्र समिति दोनों मिलकर चुनाव में कांग्रेस को हराने के लिए जो ऑफिशियल इंस्टीट्यूशंस को कैसे मिसयूज़ कर रहा है उसके बारे में हम लोग फिरियाद दिए. पर्टिकुलर इन ऑफिसर्स 6 साल से, 7 साल से, 8 साल से एक ही जगह में है. वो ऑफिसर लोग वहाँ पर बिजनेस सेक्शन को बुला दे के बीआरएस को इलेक्शन फंड्स देने के लिए, और रिटायर्ड हो गए सो ऑफिसरों को लाइक प्रभाकर राव आईपीएस ऑफिसर, वेणुगोपाल राव, जगनमोहन राव, नरसिंह राव, राधा किशन राव, भुजंग राव, दुग्ग्याल प्रणीत राव, ऐसे सब सारे केसीआर रिश्तेदारों को, उसमें से ज़्यादा लोग 8 साल 10 साल पहले रिटायर हो चुके हैं. रिटायर्ड ऑफिसर्स को लेकर रेगुलर पोस्टिंग देके अपोजिशन पार्टी को सताने के लिए, केसेस लगाने के लिए, हरासमेंट के लिए दे आर वर्किंग लाइक प्राइवेट आर्मी. इनके बारे में भी हम लोग फिरियाद दिए. और मीडिया एंड एडवर्टाइजमेंट्स विंग तो पॉलिटिकल पार्टी ओन मीडिया है तेलंगाना में. केसीआर का खुद का टी न्यूज़ चैनल है, नमस्ते तेलंगाना पेपर है, तेलंगाना टुडे, ऐसे बहुत सारे चैनल्स पेपर्स केसीआर का खुद का है, बीआरएस पार्टी का. उसमें कांग्रेस के खिलाफ इतना गलत इन्फॉर्मेशन दे रहे, गलत वार्ता छाप रहे कि कांग्रेस में लड़ाई हो रही है, कांग्रेस में ये हो गया, कांग्रेस में वो हो गया, ये सब सारे. इसीलिए इलेक्शन कमीशन ऑफ इंडिया गाइडलाइंस के हिसाब से जो पॉलिटिकल पार्टी ओन मीडिया के ऊपर एक नज़र रखना है, ऑफिसर को अपॉइंट करना है, वो हम याद दिलाए.
दूसरी तरफ रेगुलर मीडिया चैनल्स के ऊपर दबावट लाकर अपोजिशन के लिए कोई स्पेस ही नहीं दे रहा है। मतलब कंप्लीट रूलिंग पार्टी का जो कैंपेनिंग है, रूलिंग पार्टी नेता लोग जो स्टेटमेंट दे रहे हैं वो ही दिखा रहा है। तो न्यूज चैनल्स में भी हमारा हिस्सा हमको ज़रूर देना है। वी आर प्रिंसिपल अपोजिशन पार्टी, वी हैव टू गेट आवर ओन शेयर। सो ये भी उन लोगों के नज़र में हम लेकर गए। और खासकर तेलंगाना जो डीजीपी अंजनी कुमार, ही बिलोंग्स टू आंध्र प्रदेश कैडर ऑफिसर। आंध्र प्रदेश कैडर ऑफिसर, ही हैज़ गॉट आउट ऑफ द वे बेनिफिट बीइंग एन ए डीजीपी। तो आउट ऑफ द वे जिसको जब बेनिफिट मिला है वो सरकार के साथ और केसीआर के साथ काम कर रहा है, उनको तुरंत वहाँ से निकालने के लिए हम लोग फिरियाद दिए। इसीलिए हम लोग इलेक्शन कमीशन ऑफ इंडिया से जितना भी हम लोग कंप्लेंट दिए उसके ऊपर तुरंत एक्शन लेना। ये एक्शन अगर नहीं लिए तो आगे हमारे कार्रवाई कैसे रहना हम लोग सोचेंगे। जब क्वेश्चंस पूछ रहे हैं तो एक एक करके क्वेश्चन पूछिए प्लीज। చాలా సింపుల్గా చెప్తున్నాము. నోటిఫికేషన్ డేట్ కంటే ముందు మొత్తం రైతు బంధు, దళిత బంధు, గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి ఎంత డ్యూ ఉందో అంత అమౌంట్ విడుదల చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతకు మించి చెప్పేది లేదు. నేను ఒకటి సమాధానం చెప్తున్నా, నోటిఫికేషన్ కంటే ముందు డబ్బులు విడుదల చేయాలి, అది మరి డిమాండ్. Sir, your colleague in the Congress party in Rajasthan had been summoned, and also there are raids which are going on by the enforcement directorate in Rajasthan. In Telangana also we have seen the same. In both the poll-bound states, same sort of things are happening. Raids are being conducted by the central probe agencies. How do you see this? See, you yourself pointed out, and it's there all over the media, in Congress ruled states, the BJP is using the enforcement agencies, enforcement directorate or CBI or income tax, to harass, intimidate and create a reign of terror on Congress leaders or Congress associates. In Telangana it's not happening. I mean, nobody in BRS party, no BRS party leaders, BRS party associate businessmen, nobody is being even touched. Very, very clearly in Telangana, BRS and BJP are working together. In other states, wherever there are opposition ruled states and mainly in Congress ruled states, BJP is using the enforcement agencies as their frontal organizations to attack our people and to try and gain a benefit in the elections. చేరతా అన్నారని వారే చెప్పిండ్రు. ఎప్పుడు చేరేది కూడా వారే చెప్తారు. వారికి ఆ పూర్తి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వారు ఎప్పుడు చేరాలనుకుంటే అప్పుడు చేరవచ్చు. ఇప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతారు. మొత్తం మోడీనే అడుగుతా చేరమని చెప్పి. ఇంకా మళ్ళీ కిషన్ రెడ్డితో ఎందుకు మాట్లాడేది? మోడీ అమిత్ షాని కూడా కాంగ్రెస్లో చేరమని చెప్తాం. మా సిద్ధాంతాలను, కాంగ్రెస్ విధానాలను ఆచరించే విధంగా వచ్చి చేరమని చెప్తాం. ఈ అర్థం పర్థం లేని ఆరోపణలతో వాళ్ళని ఎవరు కాపాడలేరు. వాళ్ళొక ఉద్దేశంతోనే అందులోకి పోయినరు. అందులోకి పోయిన తర్వాత వాస్తవాలు కనిపించినాయి. బీఆర్ఎస్ బీజేపీ కొట్లాడుకుంటున్నారు. కేసీఆర్ అవినీతి మీద, 1,00,000 కోట్ల రూపాయల సంపాదన మీద బీజేపీ చర్యలు తీసుకుంటుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి, వివేకు, విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి గారు, డీకే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు, వీళ్ళందరు నాయకులు అందులో పోయి చేరిండ్రు. అందులో పోయి చేరిన తర్వాత ఏమైంది? వీళ్ళు దోసుకున్న దాంట్లో కలిసి పంచుకుంటున్నారు కాబట్టి ఇక ఇమ్మడలేము, మేము ఉండలేము. ఇప్పుడు ప్రత్యామ్నాయం కాంగ్రెసే, కాంగ్రెస్తో మేము కలిసి పనిచేస్తాం. మేము యాక్చువల్గా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ వాదులం, కానీ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని నిలువరించడానికి బీజేపీతో చేరమన్నారు. వాళ్ళు ఎవ్వరు బీజేపీ సిద్ధాంతాలను ఆకర్షించి పోలే. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకుంటారని వాళ్ళు వెళ్ళినరు. కానీ అవినీతిలో వాళ్ళు కూడా భాగస్వాములు అని తెలిసిన తర్వాత వాళ్ళు వెనక్కి వస్తున్నారు. నేను ముందే చెప్పిన, కాంగ్రెస్లోకి రావాలనుకున్న వాళ్ళను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ స్థాయిని బట్టి డెఫినెట్గా పార్టీ వాళ్ళకు
అవకాశాలు హోదా ఇస్తుంది. రేవంత్ సార్ See, I'll just finish the same thing for national media. 1 minute, just 1 minute. Let me finish. See, for the national media, please bear in mind, this Medigadda barrage sinking is actually something that is of a national disaster. A lakh of crores have been spent on it. And is the state or central governments acting with the alacrity and the seriousness of such a huge dam? Somebody says because the sand under it is shifting, then they make some false allegations that, or something, try to create speculation that there was some blast somewhere. These dams are supposed to have a life of more than 100 years. They're supposed to withstand earthquakes on a Richter scale of 8, 9. And they're giving some very silly excuses for their negligence, for their corruption. And the national media should note that we've been saying this for the last 9.5 years, that the KCR government is the most corrupt government in the country. It is proven today by the, poor quality of the Medigadda barrage, and it is astonishing that the central government doesn't find it appropriate to move faster than what they're doing. Thank you. तेलंगाना में आप लोग लेफ्ट से गठबंधन करने वाले हैं और कितनी सीटें देने को तेलंगाना में लेफ्ट से गठबंधन करेंगे क्या आप उनके साथ मिलकर चुनाव लड़ेंगे और वो 10 सीटों की मांग कर रहे हैं. हमारा चेयरमैन साहब बोलने वाले. See, left parties are our valued, respectable India and alliance partners. And definitely CPM and CPI, both of them are national parties. And the alliance and seat sharing and all those things will be decided by our national party leadership. And their national party leadership and our national party leadership, both of them are in touch with each other. At an appropriate time, we will be definitely announcing the seat sharing and number of seats, how many are. What selection? No, the selections and all that, selections, we have an established procedure. State election committee, screening committee, and central election committee. You know that the screening committee is over and central election committee meetings are taking place. Very soon, I think our national party will be announcing the list. Thank you. अध्यक्ष जी, आप कह रहे हैं कि बीजेपी और जो सत्ताधारी दल है दोनों मिलकर कांग्रेस को वहां हराना चाहती है, लेकिन लाइव टीवी डिबेट में जो केसीआर की पार्टी के विधायक हैं वो बीजेपी के नेता पर हमला कर देते हैं, और जो बीआरएस के मंत्री हैं केटी रामाराव, वो ये क्यों बार बार कहते हैं कि कांग्रेस आजमाई हुई पार्टी है, देखी हुई पार्टी है, इसलिए कांग्रेस के झांसे में वोटर ना आए. ऐसा कहने के पीछे क्या उनकी लाचारी है? तो मैं एक बात साफ कहना चाहता हूं, अगर कांग्रेस कोई मैदान में कांग्रेस का कुछ है नहीं है तो इतना डर क्यों? केसीआर और केटीआर बार बार कांग्रेस के खिलाफ क्यों बोल रहे? और बीजेपी बीआरएस दोनों के बारे में बात कर रहे. अब तीसरे दोस्त को आप भूल जा रहे कन्वीनियंटली. बीजेपी बीआरएस एमआईएम, दैट इज वन गैंग, चड्डी गैंग. तो ये चड्डी गैंग वाला तीनों मिलकर तेलंगाना को लूटने के लिए कोशिश कर रहा है. वो कुछ कहावत है ना, हाथी का दांत खाने का लगे दिखाने का लगे. तो इस अलायंस में कुछ लोग सामने दिखते, कुछ लोग पीछे रहते. तो इसीलिए हम लोग साफ साफ कहना चाहता है कि इंडिया कूटमी को हराने के लिए, खासकर इन तेलंगाना कांग्रेस को हराने के लिए तीनों एक एक तरीका से चुनाव लड़ने के लिए कोशिश कर रहे हैं. जो कर्नाटक में हुआ, हम कर्नाटक चुनाव से पहले हम कहा था बीजेपी और जेडीएस दोनों का गठबंधन है, इसीलिए अलग अलग चुनाव लड़ रहा है. एमआईएम भी कुछ सीटों में चुनाव लड़ने के लिए कोशिश कर रहे हैं. तो एंटी इनकम्बेंसी सरकार के खिलाफ जो वोट है उन लोगों में वोट काटने के लिए ये तरीका से चुनाव लड़ रहे. असेंबली होने के बाद पार्लियामेंट इलेक्शन में वो दोनों वो पार्टियों का गठबंधन होने वाले. आज वही साफ साफ दिख रहा है आंखों के सामने. जेडीएस एंड बीजेपी टुगेदर दे आर गोइंग टू कंटेस्ट पार्लियामेंट इलेक्शन.
इट इज सिमिलर इन तेलंगाना। अभी असेंबली चुनाव में बीआरएस बीजेपी अलग अलग चुनाव लड़ेंगे, असेंबली खत्म होते ही उन लोगों का गठबंधन हो जाने वाले, सीट भी बांट लिए, 7 सीट बीजेपी, 9 सीट बीआरएस, 1 सीट एमआईएम। तो ये पूरा उन लोगों का चर्चा भी हो गए, गठबंधन भी हो गए। आगे आपको पता लगेगा कि जनवरी फरवरी में। रेवंत साहब, आपके जवाब में मेरे सवालों का भी जवाब था, पर उसमें मैं एक एक्सटेंशन पूछ लेती हूँ आपसे। देर आर नो परमानेंट एनिमीज एंड फ्रेंड्स इन पॉलिटिक्स जैसे, क्या आपको लगता है कि आप इस बात की गारंटी देते हैं कि कहा जा रहा है नेक टू नेक फाइट है आपकी और बीआरएस की, तो कहीं एआईएमआईएम के साथ आप लोग नजर नहीं आएंगे अगर जरूरत पड़ी सरकार बनाने की तेलंगाना में, क्योंकि काफी मुश्किल हालात में आप वहां तक पहुंचेंगे? और दूसरा कि लोकसभा का भी जिक्र किया, तो क्या आप इस बात की भी गारंटी देते हैं कि किसी भी तरह से इंडिया पार्टीज बीआरएस के साथ नहीं नजर आएंगी? क्योंकि कई इंडिया पार्टीज के दल बहुत करीब हैं बीआरएस के से, चाहे वो नीतीश कुमार हो या अखिलेश यादव। मैं ये 2 चीज़ों के लिए मैं साफ साफ कहना चाहता हूँ। अब 40 साल चुनाव का जो रिजल्ट आया वो रिजल्ट देखो। तेलुगु स्पीकिंग स्टेट्स में कोई ऐसे हंग असेंबली देना, नहीं तो कम मेजॉरिटी देना, कुछ होता ही नहीं। आप 1983 से लेकर टिल 2023, 40 years of Telugu speaking states, they've never given hung assembly. That is why I'm making my statement on record. We are going to form the government with 2/3 majority. तो आप कोई चिंता करने का जरूरी नहीं है हम लोग एमआईएम के साथ जाएंगे। एमआईएम के साथ और बीजेपी के साथ कांग्रेस को तो वो सवाल ही नहीं है। और असदुद्दीन ओवैसी उनके बड़े भाई अमित भाई को छोड़कर हमारे कने क्यों आएंगे? अमित भाई असद भाई अदानी प्रधानी जैसा जोड़ी है, डबल इंजन। असद और अमित ये डबल इंजन है। ये डबल इंजन को आप अलग अलग नहीं कर सकता। अगर एक इंजन फेल हो गए तो दूसरे इंजन ऑटोमेटिकली गिर जाएगा। तो हमको कोई चिंता नहीं, आप भी कोई चिंता करने का जरूरी नहीं है। आने वाले चुनाव में साफ साफ कांग्रेस पार्टी की सरकार बनने वाले है तेलंगाना में। आप लोगों को भी December 9th 2023 कांग्रेस सरकार का प्रमाण स्वीकार हो जाएंगे। आप लोग दिल्ली से पत्रकार मित्र सब लोग उस दिन आना है हैदराबाद को। कांग्रेस पार्टी नायक सीएम అవుతారు। सर अध्यक्ष जी सर, एक कार्ड बीआरएस और एक बीजेपी का एक कार्ड छपी है जो हमारे पास है, और ये कह रहा है कि शादी का कार्ड है। हाँ। अब क्या लिखा है क्या नहीं, तो क्योंकि आप लोग के लैंग्वेज में ये पता नहीं चल रहा, ये क्या है? ओ February 14th है ना? व्हाट इज दैट? हाँ, वो कार्ड वो है बीजेपी और बीआरएस का। ఎట్లా చూడం, వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారో అట్లనే చూస్తాం। కేఏ పాలను కూడా కలుపుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం వాళ్ళతో పాటు। పార్టీ ఆదేశిస్తే లేలే, నేను అవన్నీ అనట్లేదు। పొత్తులా కలుస్తున్నారంటే చాలా మందిని కలుపుకోవచ్చు అని సూచన చేసిన। కామారెడ్డి విషయానికి వస్తే కొడంగల్లో 2009 తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చంద్రశేఖరరావు గారు మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి ఎన్నికల బరిలో దిగిండు। అక్కడ ప్రజలు ఓటేసి గెలిపించిండ్రు। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మేలు జరగవలసి ఉండే చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో పాలమూరు జిల్లాను పసిడి పంటలతోనే అభివృద్ధి చేసిన అంటుండు। నువ్వు చెప్పింది నిజమైతే కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో మన ఇద్దరం ఎన్నికల బరిలో తలపడదాము, మీరు కొడంగల్కు రాండి అని పిలిచిన। ఎందుకంటే మహబూబ్నగర్ పార్లమెంట్లో కొడంగల్ అసెంబ్లీ కూడా ఒక భాగము। కేసీఆర్కు సూటిగా నువ్వు నిజంగానే తెలంగాణలో ఉన్న మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేసి ఉంటే కొడంగల్ నుంచి ఎన్నికల క్షేత్రంలో మన ఇద్దరం కొట్లాడదాం, నువ్వు రమ్మని నేను సవాలు విసిరినా। ఒకవేళ ఆయన రాలేదనుకో, పార్టీ నన్ను ఆదేశించింది అనుకో, కేసీఆర్ వస్తలేడు కాబట్టి నువ్వే కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డికి వెళ్ళమని నాకు ఆదేశాలు ఇచ్చినా, మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారికి ఆదేశాలు ఇచ్చిన, పార్టీ ఆదేశాలను శిరస వహించడము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా బాధ్యత।
బట్టి గారైనా రేవంత్ రెడ్డి గారైనా పార్టీ ఆదేశిస్తే